ఇంకొకటి ఈ ఆంధ్రాకు సంబంధించిన దాంట్లో ఈ కొట్లాటలు కొనసాగుతూనే ఉన్నాయి. వాళ్ళు టీడీపీ వాళ్ళు మమ్మల్ని కొట్టిరని వాళ్ళు, బీజేపీ వాళ్ళు మమ్మల్ని కొట్టిరని వీళ్ళు, వైఎస్ఆర్సీపీ వాళ్ళనే దాడులు జరుగుతున్నాయి అనేటువంటిది ఒకటి వచ్చింది. మారిన చంద్రబాబును చూస్తారు. మారిన చంద్రబాబు అంటే ఏంటి? అంతకుముందు నియంత, అంతకుముందు అంత ఇంత, ఇప్పుడు మారిపోయాడా? చంద్రబాబు ఏం మారాడు? మారిన చంద్రబాబు అంటే ఏంటి? మారకు ముందున్నటువంటి చంద్రబాబు ఏంటి? పార్టీలో కొందరు నా గురించి అభిప్రాయపడుతుంటారు. ఈసారి మారిన చంద్రబాబును చూస్తారు. అధికారులు తమ అభిప్రాయం చెబుతారు. ప్రజలు పార్టీ నుంచి వచ్చిన అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని నేను నిర్ణయం తీసుకుంటాను. చంద్రబాబు మారరు అని కూడా మీరు అంటుంటారు, వింటుంటారు. ఇక ముందు అలా ఉండదు. మార్పు మీరే చూస్తారు. ఏం చూస్తారు? కక్ష సాధింపు రాజకీయాలు సాగుతున్నాయి అనేటువంటిది అర్థమైంది. సీఎస్గా ఉన్నటువంటి జవహర్ రెడ్డి వస్తే, జవహర్ రెడ్డి ఇష్టం లేదు, మీరు సెలవులో వెళ్ళిపోమన్నారు. కానీ కలవడం అనేటువంటిది కనీసమైనటువంటి ధర్మం. లేదంటే ఐపీఎస్లు వాళ్ళంతా అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఒత్తిడి మేరకు వాళ్ళ స్వార్థం కోసం అట్లా పనిచేసి ఉండవచ్చు. మీరు కలిసి పంపిస్తే మీ గౌరవం మరింత ఇనుమడింపజేసేది. కలవాల్సింది. శత్రువు కూడా తలొగ్గి వాళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళు అధికారులు. ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీ పనిచేయాల్సినటువంటి దుస్థితి వాళ్ళది. సొంత నిర్ణయాలు తీసుకోలేనటువంటి వాళ్ళు. ఇవాళ పొద్దున ఈ పాత వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి అధికారులను తీసేసి మీరు కొత్త అధికారులను పెడితే వాళ్లకు మీ ముద్ర పడదా? తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నారు అనేటువంటి ముద్ర పడదా? గతంలో ఇది జరగలేదా? ఇది ఎవరికైనా అధికారులు అధికారం పని చేయకుండా వాళ్ళ చిన్న లాబీ కోసం, వాళ్ళ ట్రాన్స్ఫర్ల కోసం, వాళ్ళ పదోన్నతుల కోసం చేసినటువంటి తప్పుల వల్ల మొత్తం అధికారులు ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి. ఇవాళ వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి జగన్ హయాంలో ఇష్టారాజ్యంగా వివరించి ప్రభుత్వం మారగానే వెనక్కి వెళ్ళాలని చూస్తున్న డిప్యూటేషన్ అధికారులకు కళ్ళెం పడింది. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఢిల్లీ తిరిగి వెళ్లేందుకు సాధ్యం కాదంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్పష్టం చేశారు. ఈ మేరకు పౌర సంబంధాల కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి వినతిని తిరస్కరించారు. జగన్ ప్రభుత్వంలో ఆయన వైసీపీ కర్తలనే పనిచేశారు. మరి మీ ప్రభుత్వంలో పనిచేసినటువంటి అధికారులు కూడా మీ కార్యకర్తల్లాగానే పనిచేశారనేటువంటి ఆరోపణలు రావా? మీరు అధికారులతో పనిచేయించుకుంటే 24 గంటలు సీఎస్ ముఖ్యమంత్రితో కలిసి ఉండాలి. సీఎస్ ప్రభుత్వానికి జవాబుదారీగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో అప్పుడు ఏంటి అంటే కనీసం మీరు అంతకంటే ఎక్కువ ఏం చెప్పలేము దానికి సంబంధించి. కనీసం అధికారులను కలవడంలో అయితే తప్పలేదు నా వరకు. మీరు వాళ్ళని సెలవులో పంపించండి, అప్రధాన శాఖకు బదిలీ చేసుకోండి, ఇంకేమైనా చేసుకోండి. 5 ఏళ్ల పాటు సీఎస్గా చేసినటువంటి ఒక వ్యక్తి మిమ్మల్ని కలవలేకపోయారంటే అది ఎట్లాంటి సంకేతం ప్రజల్లోకి వెళ్తుంది అనేటువంటి చూడాలి. వాళ్ళు ఐఏఎస్లు, వాళ్ళు ఐపీఎస్లు ఏ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కాదు. అప్పుడున్నటువంటి ప్రభుత్వానికి తప్పనిసరి పరిస్థితుల్లో తలొగ్గి పని చేసినా కూడా మీరు పిలిచి వారు మీ సేవలు మాకు అక్కర్లేదండి, మీరు వెళ్ళిపోవచ్చు అని మాట్లాడి ఉంటే మీ హుందాతనం పెరిగేది. అప్పుడు చంద్రబాబు నాయుడు మారిండు అంటే చెప్పుకోవచ్చు. ఇక అంతకంటే ఎక్కువ ఏం లేదు.